హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వాసువర్ధని. ఈరోజు వరప్రసాద్తో వరప్రసాద్ అన్నాను, ఓకే సాయితో చాట్ చేశాను. చూడండి ఏమంటున్నాడో. హలో వరప్రసాద్ గారు అని పెట్టి యూట్యూబ్ ఛానల్లో ఆర్టీవీ ఖమ్మం అనే న్యూస్ ఛానల్లో అతను ఇంటర్వ్యూ చేసినప్పుడు ఇంటర్వ్యూవరే బానోత్ సాయి అని చెప్పి అతని పేరు చెప్పాడు. మరి అతనికి ఇప్పుడు నేను అదే విషయం అడిగాను, నువ్వు పేరు బానోత్ సాయినా అని కాల్ చేసినప్పుడు అడిగితే కాదు నా పేరు వరప్రసాద్ అన్నాడు. ఇంటర్వ్యూవర్ కూడా అలాగే చెప్పావా, మరి చెప్పలేదా వాళ్ళకే అని అడిగా. మాతో నీ నేమ్ సాయి అనే అంటే కాదు వరప్రసాద్ అని చెప్పావు కదా మరి అని అడిగితే, హలో బాబు వాసు వెయిట్ చేయను అన్న అంట. చెప్పండి, చెప్పు బాబు అని నేను కట్టబెట్టా. చూడండి, ఓకే చేస్తున్నా, వెయిట్ చేయమన్నాడు కదా, వెయిట్ చేస్తా అని చెప్పి అన్నీ క్లియర్గా మాట్లాడదాం కలిసి అన్నాడు. నిన్ను ఎవరు కలుస్తారు, వస్తావా నా దగ్గరికి అంటే లొకేషన్ పంపించమన్నాడు. లాస్ట్ టైం నాతో మాట్లాడినప్పుడు వాడు చూపిస్తున్నాను చూడండి ఇక్కడ, వెయిట్ నీ లొకేషను డేటా నా దగ్గర ఉంది, వీ హ్యావ్ డోంట్ వరీ వెయిట్ ఫర్ 2 days అని పెట్టాడు. ఆ 2 days అని పెట్టింది ఎప్పుడు, June 26న. ఈరోజు డేట్ ఎంత, 26న పెట్టాడంటే 26 తీసేసిన 27, 28 వరకు ఆగమన్నారు. 29, 30 అవి 2 days. ఈరోజు డేట్ 6 కదా, ఎక్స్ట్రా అది ఆడు చెప్పినప్పటి నుంచి 2 days అన్నాడు, 10 days అయింది. మోర్ దెన్ 10 days కూడా అయినా ఆశ్చర్యపడక్కర్లేదు. అడ్రస్ పంపించమన్నాడు. నీ దగ్గర ఉందన్నావు కదా, నేను ఎలా పంపుతానని చెప్పాడుగా. ఒకసారి వీడియోలో కామెంట్స్ చూడు, నేను నీ విషయంలో ఇన్వాల్వ్ అయ్యి ఇంకా 2 months కూడా అవ్వట్లేదు. ఆల్రెడీ 10 months ముందు పెట్టిన వీడియోకే నీ గురించి కామెంట్స్ ఎలా ఉన్నాయో అవి కూడా నేనే చేయించానంటావా. అక్కడ కామెంట్స్ 10 months ముందు నుంచే ఉన్నాయి కదా చూడని పెట్టాను, దానికి వాళ్ళని కూడా నేనే మ్యానిపులేట్ చేశా అని చెప్తావా అని అడిగాను. రిప్లై లేదు. దగ్గర ఉండి నేషనల్ ఇష్యూ చేస్తున్నావు, దీనిని ఇక్కడతో ఆపేస్తే బాగుంటుంది కదా అన్నట్టు నేను చెప్తుండే. అతని గారు అసలు ఏంటంటే యువర్ విష్ బానోత్ సాయి గారు బాయ్ అని పెట్టా. మాతో మీ నేమ్ వరప్రసాద్ అని ఎందుకు చెప్పారు అని అడిగా. నేను అరుణ్ కాన్ఫరెన్స్ కాల్లో ఉన్నప్పుడు చెప్పాడు వరప్రసాద్ అని. ఇప్పటికి నేను ఎన్నిసార్లు నీ పేరు వరప్రసాద్ అన్నావు కదా అని అడుగుతుంటే ఒక్కసారైనా రిప్లై వచ్చిందా మనకి. చూస్తాడు, ప్రతి వీడియో చూస్తున్నాడు, ప్రతిదీ చేస్తున్నాడు. సరే చెయ్యి, ఎంతవరకు చేస్తావో మేము చూస్తున్నాం కదా. బెదిరిస్తున్నావు, వస్తాను, కలుస్తావు. నువ్వు పోలీస్ కేసు పెడితే పోలీస్ కేసు ప్రొసీజర్ కూడా నీకు తెలియదు. అలాంటి వాడివి నువ్వు చెప్తున్నావు నాకు సొల్లు కౌర్లు. ఒక పోలీస్ కేసు పెడితే దానికి ప్రొసీజర్ ఏంటో చెప్పనా ఫ్రెండ్స్. ఇప్పుడు ఓకే సాయి నాకు చెప్పి భయపెట్టింది ఏంటో తెలుసా. అతను భయపెట్టారు కదా, మనం భయపడదు. ఒక పోలీస్ ఇప్పుడు అతను విజయవాడ దగ్గర పటమట అనే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారంట నా గురించి. అక్కడ నుంచి పోలీసులు అంట మా ఇంటికి వచ్చి నన్ను లాక్కెళ్ళిపోతారంట. మన దగ్గరలో ఉన్న పోలీసులు వస్తారంటే అలా కాదు, నేను కేసు పెట్టాను కదా, అదే పోలీస్ స్టేషన్ నుంచి పోలీసులు వస్తారు, డైరెక్ట్ వచ్చి లాక్కెళ్ళిపోతారు అంట. మళ్ళీ పైగా నువ్వు నా దగ్గరకు వస్తావు, 2 daysలో వస్తావు, 3 daysలో వస్తావు అని చెప్తున్నాడు. ఇది భయపెడితే ఆగిపోవాలి. వీడికి తెలియదు. నాకు మర్చిపోయాను, నిన్న చార్జ్ చేసినప్పుడు SFI అని చెప్పి ఒక ఐడియా ఇచ్చాడు కదా, నేను వాళ్ళతో కూడా మాట్లాడా. స్టూడెంట్స్ అందరినీ మ్యానిపులేట్ చేసి బ్యాంక్ అకౌంట్లో బ్యాలెన్స్ ఎంత ఉంది, ఈరోజు ఎంత ఎర్న్ చేశాను అంత ఎర్న్ చేశానని చూపించి కోట్ల రూపాయలు దుబ్బేస్తున్నాడు అని SFI వాళ్ళని కూడా నేను కలిసాను. వాళ్ళు కూడా ఇప్పుడు నాతో లైన్లోనే ఉన్నారు. సాయి ఐడియా ఇచ్చాడు మనకి, అది బానోత్ సాయి మంచి ఐడియా ఇచ్చాడు. థ్యాంక్స్ బానోత్ సాయి. కంగారు పడద్దు, నేను నాకు కుదిరినట్టుగా అన్ని వైపులా నేను అన్ని వైపులా ఏ వైపు నాకు వీలుగా ఉండి అందరూ సపోర్ట్ చేసే మనుషులు ఎక్కడైతే దొరుకుతారో అందరినీ నేను పట్టుకుని నీ దగ్గరికి అయితే తీసుకొస్తాను. నువ్వైతే కంగారు పడాల్సిన అవసరమే లేదు. SFI అని చెప్పి నువ్వే గుర్తు చేసావు. SFI అంటే ఫుల్ ఫామ్ తెలుసా? తెలీదు అంటే అడుగు, చెప్తాను, పర్వాలేదు. ఓకేనా? ఇదిగోండి ఫ్రెండ్స్, నువ్వెందుకు ఇక్కడ చూడండి. ఓకే, ఆల్ ది బెస్ట్ బ్రదర్. ఇంటర్నేషనల్ BBC వాళ్ళకు కూడా చెప్తామన్నాడు. ఏం చెప్పుకుంటాడో, నేను ఇలాంటి యాసలు వేస్తాను, జనాల దగ్గర ఇలా డబ్బు వేస్తాను కోర్సుల పేరుతో, ఇది చెప్పుకుంటావా BBC వాళ్ళకనే, ఇంటర్నేషనల్ BBC వాళ్ళకి? అప్పుడు ఓకే, నువ్వెందుకు చెప్పడం, నీ స్టూడెంట్సే చెప్తారు, డోంట్ వరీ అని పెట్టాను. మళ్ళీ మాతో నేనేం వరప్రసాద్ అని ఎందుకు చెప్పావు అని చెప్పి క్వశ్చన్ మార్క్స్ పెడితే రిప్లై లేదు. పైగా మళ్ళీ తర్వాత వీడు ఆడే నాటకాలు ఏంటో తెలుసా, నీతో అసలు చాటింగే చేయలేదు, నా సపోర్ట్ టీం చేశారు అంటారు. ఈరోజు సండే, నిన్న సాటర్డే, ఆఫీసు సెలవు. మళ్ళీ సోది చెప్తాడు మనకి. ఇది గుర్తుపెట్టుకోండి. మనకేం చెప్పేవాడు, సపోర్ట్ టీం వాళ్ళు సాటర్డే సండే రిప్లైస్ ఇవ్వకుండా మేమైతే ఆఫీస్లో ఉండం, ఎవరో రిప్లై ఇవ్వరు అని చెప్పాడు. తర్వాత ఏదన్నా ఒక గొడవ అయినప్పుడు ఆ చాటింగ్ అసలు నేనే చేయలేదని చెప్తాడు. నేను చాటింగ్ చేసింది సాటర్డే, నిన్న పెట్టిన వీడియో. ఈరోజు సండే, వాడి దగ్గరే ఫోన్ ఉంటుంది, శాంసంగ్ ఫ్లిప్ ఫోన్ ఉంటుంది కదా, దాని నుంచే చాట్ చేస్తాడు. ఇదైతే ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం అయితే వాడి మాటలు నమ్మాల్సిన లేదు. పక్కా నిన్న చాటింగ్ చేసింది వాడే. నిన్న కూడా నేను ఎప్పుడైతే బానోత్ సాయినాథ్ అనే పేర్లు మెసేజ్ పెట్టగానే
నేను అడగకుండానే ఇక్కడ నేను చాట్ చేసేది సీనియర్ మేనేజర్ చరణ్ అని చెప్పాడు. నేను అడిగాను వాడిని, చాటింగ్లో చూడండి మళ్ళీ కావాలంటే ఆ వీడియో ఒకసారి రివైజ్ చేసుకుని. నేను అడగలేదు కూడా కదా ఎవరు చాట్ చేస్తున్నారని. నేను డైరెక్ట్గా ఫ్లోలో ఫస్ట్ నుంచి ఎలా చాట్ చేస్తున్నాను అలాగే చాట్ చేశాను. ఆడే మాట్లాడాడు అప్పటి వరకు. అప్పుడు తర్వాత నేను ఎప్పుడైతే భానోత్ సాయినాథ్ అని పేరు ఎత్తగానే ఎప్పుడైతే మెసేజ్ పెట్టానో అప్పుడు నేను ఇలా సీనియర్ మేనేజర్ చరణ్ని అని చెప్పి మాట మార్చుకుని వచ్చాడు. ఏదో సపోర్ట్ టీం వల్లే మాట్లాడుతున్నట్టు చెప్పుకొచ్చాడు. ఈరోజు సండే, ఈరోజు మార్నింగ్ కూడా చాట్ చేశాడు. ఆఫీసు సాటర్డే సండే సెలవు. ఇంకో విషయం సాయి, నీ దగ్గర కోర్స్ కట్టి లాస్ అయిపోయిన అతనే వీడియోస్లో నువ్వు వెళ్ళి చూసుకో కామెంట్స్లో. కపిల్ దేవ్ అపార్ట్మెంట్స్ అని ఏదేదో నానక్రం కూడా అని చెప్తున్నావు కదా, దాని పక్కనే ఉంటాడంట అతను. నువ్వు ఎప్పుడు కనిపించలేదంట, నీ ఆఫీస్ పేరు కూడా ఎప్పుడు అక్కడ వినబడలేదంట. నువ్వు బోర్డు కూడా పైకి ఎట్టుకోకుండా బతుకుతున్నావో ఏంటో అక్కడ తెలియదు. కానీ ఒకసారి నేను అతనితో కాంటాక్ట్ అయ్యి నీకు మెసేజ్ చేయిస్తాను, అడ్రస్ చెప్పు. అతని కోర్సులో ఉన్న వాళ్ళు ఒక 2-3 ఉన్నారంట అతనికి తెలిసిన వాళ్ళు నీ దగ్గర డైరెక్ట్గా వచ్చి కలుస్తారు. నేను ఇంకా అతనితో మాట్లాడలేదు. అతను కామెంట్ పెట్టాడు, నేను జస్ట్ చూశాను అంతే. అతనితో మాట్లాడి నీ దగ్గరికి పంపిస్తాను, హ్యాండిల్ చేసుకుని కొద్దిగా వాళ్ళకి నీ ఆఫీస్ అది చూపించు, ఓకేనా? తర్వాత అందరం మీటప్ పెట్టుకుని నీ దగ్గరికి వస్తాం, కంగారు పడకు. అది కూడా ఉంటుంది ఒకరోజు. అందరినీ మ్యానిపులేట్ చేస్తున్నాం అని అనుకుంటున్నావు నువ్వు. నీ సైకాలజీ తెలివితేటలతో జనాలను మోసం చేస్తున్నావు అంతే నువ్వు, ఓకేనా? బాయ్. సాయి అనాలో, భానోత్ సాయినాథ్ అనాలో, వరప్రసాద్ అనాలో, ఏమనాలో కూడా అర్థం కావట్లేదు మాకు. సరే ఓకే సాయి గారు, బాయ్ అండి. జాగ్రత్తగా ఉండండి మీరు. కలుస్తాం అంటున్నారు కదా, మాకు కలవాలని ఆతృతగానే ఉంది. ఒకవేళ నిన్ను కలవాల్సిన టైం వస్తే నేను ఒక్కడనే కలవను, మీ స్టూడెంట్స్ అందరితో ఒక పాటే కలిసి కలుద్దాం, ఓకేనా? నేను ఒక్కడనే కలిస్తే బాగోదు కదా మరి. జాగ్రత్తగా ఉండండి మేము కలిసే వరకు కూడా. బాయ్.